Hi everyone, this is Padma Jagdish, launched by Dhawan, coached by Chinni and Malika, and mentored by Dayan Ratna. My topic is menstrual cycle. Menstrual cycle ప్రతి ఒక ఉమెన్కి 28 డేస్కి ఒకసారి వస్తుంది. FSH హార్మోన్, LH హార్మోన్, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ ఈ 4 హార్మోన్స్తోనే ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఫామ్ అవుతుంది. మెన్స్ట్రువల్ సైకిల్లో 2 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ 14 డేస్ ఈజ్ ఫాలిక్యులర్ ఫేజ్ అండ్ సెకండ్ 14 డేస్ ఈజ్ ల్యూటియల్ ఫేజ్. ఈ ఫస్ట్ ల్యూటియల్ ఫేజ్ అనేది ఎగ్జాక్ట్గా 14 డేసే ఉంటుందన్నమాట. ఏదైనా డిఫరెన్స్ ఉంటే ఈ ఫాలిక్యులర్ ఫేస్లో ఉంటుంది. అంటే పీసీఓడి కానీ, మెనోపాజ్ కానీ, లేదంటే ఇన్ఫర్టిలిటీ కానీ ఇష్యూస్ ఉన్నప్పుడు ఈ ఫాలిక్యులర్ ఫేస్లో డిఫరెన్స్ ఉంటుందన్నమాట. విమెన్లో పెల్విక్ ఆర్గన్స్లో 2 ఓవరీస్ ఉంటాయి. ఆ 2 ఓవరీస్ కూడా ఒక ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది, నీడి లైక్ స్ట్రక్చర్. సో ప్రతి గర్ల్ బేబీ పుడుతూనే 2 ఓవరీస్తో పుడుతుంది అండ్ మోర్ దెన్ 2 lakhs ఆఫ్ ఎగ్స్తో పుడుతుంది అనమాట. అండ్ మన బ్రెయిన్లో ఉండే హైపోథాలమస్ పిట్యూటరీ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేసి GnRH హార్మోన్ని రిలీజ్ చేయమని చెప్తుంది. GnRH హార్మోన్ ముందు నుంచినే బ్రెయిన్లో ఉంటుంది, బట్ మెన్స్ట్రువల్ టైం వచ్చినప్పుడు అది రిలీజ్ అవుతుంది. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో అప్పుడు మనకి ఫస్ట్ పీరియడ్స్ అనేది వస్తుందండి. GnRH హార్మోన్స్ అనేది మళ్ళీ స్టిమ్యులేట్ చేసి LH అండ్ FSH హార్మోన్స్ని రిలీజ్ చేయమని స్టిమ్యులేట్ చేస్తుంది పిట్యూటరీ గ్లాండ్ని. సో FSH హార్మోన్ రిలీజెస్ ఈస్ట్రోజన్ అండ్ LH హార్మోన్ రిలీజెస్ ప్రొజెస్ట్రాన్. సో ఈ హార్మోన్స్ ఫస్ట్ 0 to 5 days లోపు 20 to 30 ఎగ్స్ని సెలెక్ట్ చేసుకొని దాని చుట్టూరా ఫాలికల్స్ని బిల్డ్ చేస్తుంది. సో దెన్ 6 to 14 డేస్లో ఈ 20 to 30 ఎగ్స్లో ఒక ఎగ్ మట్టుకునే డామినెంట్గా గ్రో అయ్యి ఫెలోపియన్ ట్యూబ్స్కి వెళ్ళి అక్కడ ఉంటుందన్నమాట. 14th డే 24 hours మట్టుకునే ఉంటుంది. సో ఆ టైంలో గనక ఇంటర్ కోర్స్ జరిగి స్పర్మ్ అనేది ఎంటర్ అయ్యి ఈ డామినెంట్ ఎగ్తో ఫర్టిలైజ్ అయితే విమెన్ ప్రెగ్నెంట్ అవుతుంది. అప్పుడు ఈ డామినెంట్ ఫర్టిలైజ్ డామినెంట్ ఎగ్ ఉంటుంది కదా, దాని నుంచి ఆ ఎగ్ మటుకు మనకి యుటరస్కి వస్తుంది అనమాట. ఆ ఎగ్ చుట్టూరా ఉండే లేయర్స్ దట్ విల్ బి కాల్డ్ యాజ్ అన్ కార్పస్ ల్యూటియం. ఆ కార్పస్ ల్యూటియం నుంచి చాలా అంటే మోర్ ప్రొజెస్ట్రాన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది కార్పస్ ల్యూటియం. సో ఎప్పుడు ఈ ప్రొజెస్ట్రాన్ మెయిన్ ఫంక్షన్ ఈజ్ థిక్నింగ్ ద ఎండోమెట్రియం లేయర్ అండ్ మ్యూకస్, సర్వైకల్ మ్యూకస్. ఎందుకంటే వేరే స్పర్మ్స్ ఎంటర్ కాకుండా అండ్ ఏమి ఇన్ఫెక్షన్స్ కాకుండా ఇట్ ప్రొటెక్ట్స్ అనమాట. ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది సర్వైకల్ మ్యూకస్ని వాటరీగా పెడుతుంది, అంటే బిఫోర్ ఓవ్యులేషన్. ఎందుకంటే స్పర్మ్ ఈజీగా వెళ్ళచ్చు అని. దెన్ ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఎండోమెట్రియం లేయర్ని సర్వైకల్ మ్యూకస్ని థిక్నింగ్ చేస్తుంది అనమాట. సో దట్ ఇట్ ప్రొటెక్ట్స్ దట్ ఎగ్, అంటే ఇన్ఫెక్షన్స్ అండ్ స్పర్మ్స్ ఎంటర్ కాకుండా. సో ఒకవేళ ఫర్టిలైజ్ కాకుండా ఉంటే ఆ ఎండోమెట్రియం లేయర్ షెడ్ ఆఫ్ అయిపోయి మనకి పీరియడ్స్ రూపంగా వచ్చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ పీరియడ్స్. ఇలా మనకి ప్రతి మంత్ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.